సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీపురం. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఆర్టీసీ బస్సులు బ్రేక్ ఇట్టి జనాలు ఎక్కించుకోవట్లేదండి. చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఓకే. ప్రస్తుతానికి ఉచితమైన కానీ అసలు మరీను వాడికి 30 తన జీతాలు వచ్చేస్తున్నాయి. ఈ జీతాలతో పని లేకుండా చేస్తున్నారు. ఓకే సార్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? మరి మా ఏరియాకి మాకు అందుబాటు అవుతున్నాయి. ఓకే. కానీ ఆర్టీసీ వాళ్ళు మాత్రం చాలా జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. అది పవన్ వెళ్ళా పైకి వరకు సార్. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఓకే. మాత్రం కొద్దిగా మనకి చాలు అవుతుందేమో. బ్రేక్ సార్. అనేది ఇట్లా జనాలకి ఓకే. ఉచితమైంది కానిచ్చి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మామూలుగా పల్లెటూరులో బాగానే ఉంది. ఓకే. అంటే సార్ మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారి లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడిని చూస్తుంటారా? ప్రస్తుతానికి లేరు. 10 సంవత్సరాలు కష్టపడి నాయకుడు అయ్యాడు. ఓకే. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు. ఓడిపోవచ్చు కానీ అతను 10 సంవత్సరాలు కష్టపడి అతను సొంత డబ్బుతోనే నాయకుడు అయ్యాడు. ఓకే. ఇప్పుడేమో 21 సీట్లకి 21 సీట్లు సాధించి స్ట్రైక్ రేట్ సంపాదించుకున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏమైనా చాలా అతను చేసిన మంచికి అతను కాపాడుకున్న జనాలకి ఓట్లు వేశారు. సార్, డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? పల్లెటూరులోని పంచాయతీలు కానీ ఏ కానీ చాలా జాగ్రత్తగాను అటు వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇతనేమో మామూలుగా రాజకీయ పరంగా పల్లెటూరులో చూసుకుంటున్నాడు. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటదంటారా? అది అతనికి దృష్టిలోని అతనికి ఆశ లేదు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకుంటున్నారా లేదంటే? అసలు అతనికి ఆ దృష్టి లేడు. ఓకే. అతను ప్రజల మనిషి. ఓకే. ఇప్పుడు ఓజీ మూవీ రాబోతుంది కదా, తనది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మన బొమ్మ బాగుందని చెప్పి అనుకున్నా మాదిరిగా అయింది. ఇదేమో మరి తెలియదు రైలుడిగా. అది ఓకే సార్, థ్యాంక్ యూ. మా పేరు బుజ్జి అంటారమ్మా. ఓకే. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఓకే. ఏ రకంగా బాగుంది సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? మాట ఇస్తే మాట ప్రకారం నిలబడుతున్నాడు, బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి బాగా పనిచేసుకుంటున్నారు. అన్ని విధాలా బాగుందమ్మా. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడిని మీ అనుభవంలో మీరు చూస్తుంటారా? లేరమ్మా. నెంబర్ 1 పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా. కష్టపడి పనిచేశాడు, అందుకోసమే కమ్మా మరి 21 మంది గెలుచుకొని అసెంబ్లీలో కష్టపడి పనిచేస్తుంది ఆయన. అంతకన్నా ఇంకా అదృష్టం ఉంది. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? బాగుందమ్మా. పంచాయతీలు బాగున్నాయి, పంచాయతీ వ్యవస్థ బాగుంది. పంచాయతీ ఎలక్షన్లు కూడా పెట్టిస్తాకి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కమిషనర్ గారితో మాట్లాడతాం. అంతా బాగుందమ్మా. పరిపాలన మాత్రానికి ఆయనకి ఇచ్చిన శాఖలు మాత్రానికి పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారమ్మా. గత పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాటలకే పరిమితం అయిపోయారు తప్పించి చేతలు ఏమీ లేవంటున్నారు. లేదమ్మా, అన్ని ఇచ్చిన పథకాలు 6 పథకాలు అమలు పరిచింది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్న అన్ని శాఖల్లో న్యాయం చేశారు. మన్నీవులో మొన్న రోడ్డు వేశారు పవన్ కళ్యాణ్ గారు. మన్నీవులు ఎంతవరకు రోడ్డు వేసిన వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు మన్నీవులోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వస్తే మొన్న తార్ రోడ్డు అయిపోయింది. మీరు కూడా చూసే ఉంటారు అందరూ, ప్రజలందరూ. ఇచ్చిన మాటల ప్రకారం అన్నీ చేస్తున్నారమ్మా. ఉచిత బస్సు కూడా బాగానే ఉంది, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఆడవాళ్ళకి అండగా ఉంటాను అంటున్నారు. ఉన్నారమ్మా, ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు, మోడీ గారు కూడా ఉన్నారు. బాగుంది పరిపాలన. ఉచిత బస్సు కూడా బాగుంది. పరిపాలన చాలా బాగుంది, చక్కగా ఉంది. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటదంటారా? ఆయన ఎప్పుడు జనాల కోసం ఆలోచిస్తూ ఉంటాడమ్మా. ఉద్యమాల కోసం, జనాల కోసం అయితే వెళ్ళను గుడ్. అందరికీ బాగుంటది, అందరు కలిసి ఉండాలి, అందరు బాగుండాలి. ఆయన సీఎం అయితే అంతకన్నా అదృష్టం బాగుంటది. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి రోజు ఓజీ మూవీ రాబోతుంది, బాగుంటదమ్మా. జనాలకు సంబంధించింది చాలా విషయాలు బాగుంటాయండి. జనాల కోసం